వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. జిల్లా మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అయినటువంటి శ్రీ నేరెళ్ల మాల్యాద్రి గారు ఏ విషయాన్నైనా కానీ కూడా నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి మనిషి. ఆయన యొక్క వ్యక్తిత్వం, మానవత్వం, మంచితనం, ఆయన యొక్క సుగుణాలు, ఆయన యొక్క లక్షణాలు ఎంతో మందికి సహాయం చేయటం, ఫీజు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ కూడా మీకు నేనున్నాను అని అంటూ భరోసా ఇచ్చేటటువంటి న్యాయమూర్తి. ఇప్పుడు వారిని అడిగి వారి మాటల్లోనే వారి యొక్క అనుభవాల్ని తెలుసుకుందాం. నమస్కారం సార్, బాగున్నారా? నమస్కారం అమ్మ. మీ మనీ మంతన్ టీవీ ప్రేక్షకులకి ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే మీ ఛానల్ యాజమాన్యం, ముఖ్యంగా ఆయన సిఐ చేశారని చెప్పారు, కేనగ హనుమాన్లు గారు మంచి సదుద్దేశంతో ప్రజలకి నిర్మోహమాటంగా ఇండిపెండెంట్గా ఉండే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి తెలిస్తే దాని ద్వారా వాళ్ళు జాగరూకతతో వాళ్ళ జీవనాన్ని హాయిగా ఆనందంగా జరుపుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టారు మీరు. నాకు బాగా ఆనందంగా ఉంది. ఆ యాజమానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ మీది ఏ ఊరు సార్? మాది సొంత ఊరు కావలి, నెల్లూరు జిల్లా. మీ యొక్క 7 తరాలు అంటారు కదా సార్, 7 తరాల్లో మీరే జడ్జిగా ఉన్నారా లేకుంటే మీకంటే ముందు ఎవరైనా ఉన్నారా? 7 తరాలు కాదు, మా ఊరు, మా ఏరియా నుంచి మాకు సంబంధించి నేనే మొట్టమొదటిగా జడ్జి కావడం జరిగింది. ఆ తర్వాత మా కజిన్ బ్రదర్ జడ్జి అయ్యాడు, తర్వాత మా అన్న కొడుకు జడ్జి అయ్యాడు, వాళ్ళ భార్య జడ్జి, ఇట్లా న్యాయమూర్తులు చాలామంది తయారయ్యారు. మొట్టమొదటి అయితే నేను 1989లో ఉద్యోగంలో చేరడం జరిగింది. మీ వంశం అని చెప్పొచ్చా సార్? ఇక్కడ మీ వంశంలో అందరు న్యాయమూర్తులే ఉన్నారన్నమాట. అయితే వంశంలో కాదు, నా తర్వాత మా బంధువుల్లో, మా కుటుంబంలో న్యాయమూర్తులు ఎక్కువ మంది వచ్చారు. సార్ మీరు ఫస్ట్ ఎక్కడ పనిచేశారు సార్ న్యాయమూర్తిగా? అంటే మొదట సెలక్షన్ అయిన తర్వాత కడప డిస్టిక్ మొత్తానికి ఇన్ఛార్జిగా స్పెషల్ మొబైల్ కోర్ట్ అని అక్కడ పనిచేయడం జరిగింది. న్యాయమూర్తిగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా బాధపడ్డ రోజులు ఉన్నాయా సార్? ఉంటాయి. న్యాయమూర్తిగా బాధపడటం, సుఖపడటం అనేది మనం భగవద్గీతలో చెప్పినట్టు మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ పోవాలి. ఎన్నో ఒత్తిళ్ళు లేకపోతే ఎన్నో మధురమైన క్షణాలు వస్తూ ఉంటాయి. అవి చేస్తూ పోయేటప్పుడు ఖచ్చితంగా మీరు అన్న మాట బాధ కానీ సుఖం కానీ రాక తప్పదు. మనిషి జీవితమే సమస్యల వలయం. ఆర్థికం కొన్ని అయితే, సామాజికం మరికొన్ని. ఇది నా కవితలో నేను రాసిందనమాట. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని కూడా ఉంటారు కదా సార్ మీ జీవితంలో? ప్రతి మనిషి వారి జీవితంలో సవాళ్ళను ఎదుర్కోవడం, ఎన్నో సందర్భాల్లో ఆనందం పొందడం, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య కూడా చేసుకోవాలని ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ప్రతి వాళ్ళకు ఉంటుంది అది. కానీ అది వచ్చినప్పుడు మన జీవితంలో జరిగినటువంటి కొన్ని మధురమైన ఘట్టనలు, క్షణాలు, మనం సాధించిన విజయాలు, మనకు ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి అనుగ్రహాలు, ఇవన్నీ గుర్తు చేసుకుంటే మన బాధ్యతలు, మన ప్రేమ, అభిమానం, కుటుంబం మీద, పిల్లల మీద, సమాజం పక్కన మనకున్న పవిత్రమైనటువంటి బాధ్యత, ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా ఆ బాధలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. మళ్ళీ మన జీవనయానాన్ని కొనసాగిస్తాం. ఎప్పుడైనా మీ జడ్జిమెంట్లో ఎవరికైనా అన్యాయం జరిగిందా? మనకు తెలిసి అన్యాయం చేయము, తెలియకుండా కూడా ఒక్కోసారి పొరపాటు జరుగుతూ ఉంటాయి. కప్పు కాఫీ కూడా లంచంగా తీసుకోకుండా నిర్భయంగా, హాయిగా, ఆనందంగా నేను నా ఉద్యోగాన్ని చేయడం జరిగింది. దానివల్లనే ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా సరే హాయిగా నిద్రపోవచ్చు. మనం ఏ భయం లేకుండా మన అభిప్రాయాలు తెలియజేయచ్చు. ప్రశాంతమైనటువంటి జీవితం, పారదర్శకంగా, ప్రశాంతంగా, జవాబుదారీతనంతో నీ జీవనయానాన్ని కొనసాగించవచ్చు. మీ మాటల్లోనే తెలుస్తుంది సార్, నిర్మోహమాటంగా, నిర్భయంగా, ధైర్యంగా ఏ విషయాన్నైనా ఎవరైనా చేయొచ్చు. మన మనసుకి, మన హృదయానికి మనకు తెలిసిపోతుంది అనమాట. ఏది మనం మాట్లాడే దాని మీద. అంటే ఒకరు చెప్తారు, మనం ఆలోచించేది, మనం మాట్లాడేది, మనం చేసేది, ఈ 3 ఏకీకృతం అయితే, అంటే ఒకే విధంగా ఉంటే ఇక అప్పుడు దాని గురించి పెద్ద ఆలోచించి బాధపడాల్సిన అవసరమే ఉండదు. మీరు ఇప్పుడు సుప్రీంకోర్టుకి అడ్వకేట్గా వెళ్ళారు కదా సార్ మీరు. మరి సుప్రీంకోర్టుగా అడ్వకేట్గా వెళ్ళినటువంటి మీరు నార్త్ సైడ్ ఉన్న కేసుల్ని మీరు వాదిస్తూ ఉంటారా, లేకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేసులు కూడా మీరు వాదిస్తారు? అలా ఉండదు. నార్త్, సౌత్, తెలుగు రాష్ట్రాలు అనేవి ఏమి ఉండవు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా కానీ ఏ న్యాయవాది అయినా సరే తనకి వచ్చిన కేసుల్లో
చాలా వరకు అంగీకరించి మరి కేసులు టేకప్ చేసి త్వరితగత న్యాయాన్ని తన దగ్గరికి వచ్చినటువంటి కక్షిదారులకు అందజేసే దానికోసం కృషి చేస్తాడు. అయితే సుప్రీంకోర్టులో ఉండే న్యాయవాదికి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. ఎందుకంటే అంతిమ కోర్టు, దాని తర్వాత ఇంక కోర్టు లేదు. అక్కడ ఏదైతే మరి ఫైనలైజ్ అవుతుందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 141 అని ఒక ఆర్టికల్ ఉంది. దాంట్లో ఏమంటారంటే అది అంతిమ తీర్పు. సుప్రీంకోర్టు ఏది చెప్తే అది లా ఆఫ్ ద ల్యాండ్, దాన్ని అందరూ అమలుపరచాలి. కాబట్టి అక్కడ చేసేటప్పుడు మనం ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటు మళ్ళీ సరిదిద్దుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి పొరపాటు చేయకుండా నువ్వు నీ బాధ్యత నిర్వర్తించాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. నీ యొక్క ఎఫర్ట్స్ అన్నీ పెట్టి వాళ్ళని మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎలా రిలీఫ్ వాళ్ళకి అందించాలని ప్రయత్నం చేయాల్సి. 498 కేసు అంటే ఏంటి సార్? 498 అంటే క్రూయల్టీ. అంటే ఒక భర్త కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఇతరులు కానీ, అంటే మ్యారిటల్ రిలేషన్షిప్ తోటి సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే, లేకపోతే వాళ్ళకి ఎయిడ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మానసికంగా శారీరకంగా కష్టపెట్టి వాళ్ళు ఉద్దేశంతో చేసిన లేదా అదనపు కట్నం కోసం బాధలు పెట్టిన ఇటువంటివన్నీ కూడా 498 కింద వస్తుంది. మరి 498 కేసుని మీరు ఎప్పుడైనా వాదించారా సార్? వాదించడం జరిగింది, కేసులు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇది సర్వసామాన్యం. ఇప్పుడు ఎన్ని మ్యారేజ్ వస్తున్నాయో ఆల్మోస్ట్ అన్నీ విడాకులుగా కూడా వస్తున్నాయి. విడాకులుగా వస్తుంటే విడాకులకి ప్రథమ భాగం ఏంటంటే ఈ యొక్క క్రూయల్టీ అనేది. ఖచ్చితంగా అటువంటి కేసులు పెడుతూ ఉన్నారు. దానికి సంబంధించి వచ్చి మాట్లాడుతుంటారు, కేసులు టేకప్ చేస్తుంటాము, న్యాయమూర్తిగా తీర్పులు కూడా ఇస్తూ ఉంటారు. చాలామంది కూడా మరి లాయర్లు సాగదీస్తూ ఉంటారు కేసులు అని చెప్పి అనుకుంటుంటారు సార్. లాయర్లు సాగదీసేది అనేది ఏమి ఉండదు. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక లోటుపాట్ల వల్ల కాలగమనంలో అనేక మార్పులు వస్తూ ఉంటే ఇప్పుడు కొంచెం ఆ డిలే తగ్గింది. ఈ గాడ్జెస్ అనే కృత్రిమ మేధలతోటి కొత్త కొలువులు రావటం, కొత్త పుంతలు దొక్కటం, కాలయాపన లేకుండా జరిగిపోతూ కూడా ఉన్నాయి. గతంలో చాలా డిలే జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు కేసులు ఎక్కువ అయిపోయినాయి. ఆ స్టాటిస్టిక్స్ అవన్నీ మనం చూసినప్పుడు ఇప్పుడున్న జడ్జీలు ఒక మరో 4 సంవత్సరాలు ఏ పని లేకుండా చేస్తూ పోయినా కూడా వాళ్ళు ఈ ఇప్పుడున్న కేసుల్ని డిస్పోజ్ చేయడానికి 4 సంవత్సరాలు పడుతుంది. కొత్త కేసుల సంగతి పక్కన పెడితే అన్ని కేసులు, ఎందుకంటే వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం చాలా ఎక్కువైంది. ఇప్పుడు రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి పీఠికలోనే జస్టిస్, ఎకనామికల్, పొలిటికల్ అట్లా రాసుకున్నాం. అంటే ఆర్థికమైన, రాజకీయమైనటువంటి లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా వాడికి న్యాయం అందించడం అనేది ఆ బాధ్యత ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద ఉంది. న్యాయ వ్యవస్థ మీద ఉంది కాబట్టి న్యాయమూర్తులు ఖచ్చితంగా ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారం, ఇచ్చిన సబ్స్టాన్షియల్ రైట్స్ ప్రకారం ఆలోచించి చేయాల్సి వస్తుంది. ఆ స్టెప్స్ అన్నీ టైం టేకింగ్ ప్రాసెస్. దాంతోపాటు ఈ పార్టీలు కూడా అంత సహకరించరు అడ్వకేట్కి, లేకపోతే ఆర్థికంగా వాళ్ళకి దగ్గర వనరులు ఉండకపోవచ్చు. వాళ్ళకి అప్పటికే అన్యాయం జరిగి వస్తారు కాబట్టి వనరులు లేనందువల్ల కొంచెం ఫీజులు ఇవ్వటంలో కానీ, ఖర్చు పెట్టడంలో కానీ వాళ్ళు కొంత డిలే చేస్తారు. ఇక అడ్వకేట్స్ వాళ్ళకి ఫీజులు అనేవి ఉండవు, కేవలం ఆ పార్టీలు ఇచ్చేటువంటి డబ్బులే ఫీజులు. అందువల్ల ఎక్కువ కేసులు టేకప్ చేయాల్సి వస్తుంది. ఒక పార్టీ అంతా ఫీజులు అంతా ఇచ్చి చేయడు కదా. సో ఇన్ని కేసులు టేకప్ చేసినప్పుడు ఆయనకి కొంత టైం కావాల్సి వస్తుంది ఒక కేసు టేకప్ చేసి స్టడీ చేసి దాని గురించి చేయడానికి. సో ఇప్పుడైతే కొంచెం నేను ఇందాక చెప్పినట్టు చాలా విషయాలు లో అనేక మార్పులు వచ్చినాయి. ఇప్పుడు గతంలో మనకు కేవలం ఇంగ్లీష్లోనే తీర్పులు వచ్చాయి. ఇప్పుడు అన్ని భాషల్లో అనువదించి తీర్పులు ఇస్తున్నారు. సుమారు 16 భాషలలోకి ఇది తీర్పు ఇచ్చిన వెంటనే అది మారిపోయి మార్పు చెంది మనం అనుకున్న భాషలో మనం దాన్ని చూసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఆన్లైన్లో కేసులు టేకప్ చేయటం, ఆర్గ్యూ చేయటం అటు వచ్చింది. కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. బ్లాక్ చైన్ అని ఒకటి వచ్చింది, మెషిన్ లెర్నింగ్ అని వచ్చింది, ఆటోమేషన్ వచ్చింది. ఇట్లాంటి కొత్త ఐటీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి యాప్ల ద్వారా కానీ, అనేక రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కానీ త్వరితగత న్యాయాన్ని అందించే అవకాశం వచ్చినప్పుడు ఇంకా మనం డిలే అనే విషయాలు మాట్లాడుకోవడానికి అవసరం లేదు.
ఒక 15 సంవత్సరాల క్రితం చూసుకుంటే అప్పటికి ఇప్పటికి కూడా న్యాయ వ్యవస్థలో కూడా చాలా మార్పు వచ్చిందంటారు. ఇది నిజమేనంటారు? మార్పు కరెక్ట్. ఏ విధంగా వచ్చింది సార్ మార్పు? ఒకటి, వసతులు. కక్షిదారి కోర్టుకు వెళ్ళినప్పుడు వాడికి సంబంధించి కొన్ని వసతులు అవసరం. ముఖ్యంగా ఈ భార్యాభర్తల కేసుల్లో ఉండేటువంటి కేసుల్లో చిన్నపిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా వస్తుంటారు. అటువంటి వాళ్ళకి తర్వాత కోర్టులో ఏదన్నా ఇబ్బంది జరిగితే హెల్త్ రీత్యా వాళ్ళకి సదుపాయాలు. తర్వాత కొంతమంది కక్షిదారులు డబ్బు ఖర్చు పెట్టుకోలేకుండా ఉంటారు, వాళ్ళ దగ్గర అవకాశం లేదు. అటువంటి వాళ్ళకి లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ వచ్చి దాని ద్వారా లోక్ అదాలత్లో త్వరితగతిన కేసులు డిస్పోజ్ చేసేదానికి కావాల్సినటువంటి సదుపాయాలు. తర్వాత మన వాయిదా ఎప్పుడు పడిందని తెలుసుకోవడానికి మన ఇంట్లో కూర్చొని కేసులు నడుపుకునే అవకాశం. ఇప్పుడు ఆన్లైన్లో మనం కొన్ని యాప్స్ ఉన్నాయి, వెబెక్స్ అని, లేకపోతే ఇప్పుడు కొత్తగా మన రకరకాలు చాలా యాప్స్ వచ్చేసినాయి. కోర్టులు కూడా ఇప్పుడు అన్ని కోర్ట్స్, హైకోర్టులో అన్ని కోర్ట్స్లో కూడా మనం ఆన్లైన్ ద్వారానే కేసులు ఆర్గ్యూ చేయొచ్చు. సాక్షి ఒక దగ్గర ఉంటాడు, మనకు ప్రతివాది వకీలు ఒక దగ్గర ఉంటాడు, వాది వకీలు ఒక దగ్గర ఉంటాడు, కోర్టు ఎక్కడో ఉంటుంది. అంతా కూడా కలిపి వీడియో ద్వారా రికార్డ్ చేసుకొని చక్కగా ఇది చేసుకో. ఇద్దరు వకీళ్ళు కూడా మరి ఒకటవుతారు, ఒకటయ్యి అటు వాళ్ళకి వాయిదాలు పడేటట్టు చేస్తారు, ఇటు వాళ్ళకి కూడా వాయిదాలు పడేటట్టు చేస్తారని అభిప్రాయం. అది తప్పు, చాలా వరకు తప్పు అది. ఎందుకంటే ఇద్దరు వకీళ్ళు ఒకటైనా కూడా ఎవిడెన్స్, కేసులు, వీటన్నిటికి కూడా సాక్ష్యాధారాలు ఇవన్నిటిని వకీళ్ళు ఏం చేయలేరు, వాటిని మార్చడానికి లేదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనకు అలా అనిపిస్తే వెంటనే లాయర్ని మార్చేసుకుంటారు. ఇప్పుడు లాయర్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు, ఏ సందర్భంలో లాయర్ని మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అట్లా కేవలం వాళ్ళిద్దరూ ఒకటైనంత మాత్రాన ఏదో అన్యాయం జరిగిపోతుందని జరిగిపోయే అవకాశం లేదు. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. బట్ సహజంగా చూస్తే అడ్వకేటు తను నమ్మిన వ్యక్తినే పార్టీ తను నమ్మిన వ్యక్తిని అడ్వకేట్గా పెట్టుకుంటాడు. వాడు ఏదైనా తప్పు చేస్తే వాడిని తీసేస్తాడు. ఇప్పుడు చాలా వరకు కూడా సార్ కొంతమంది ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసుకున్నట్లయితే పెళ్లి రోజు చేసినటువంటి ప్రమాణాలను మర్చిపోయి కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా కోర్టు మెట్లెక్కుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది భార్యాభర్తలు ఇద్దరు ఎక్కుతున్నారా, ఒకరు ఎక్కుతున్నారా, లేకపోతే పెళ్లినాడు ప్రమాణాలు చేసి దాన్ని ఉల్లంఘిస్తున్నారా అనేది కానీ మనం క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే సమాజంలో అనేక మార్పులు వచ్చినాయి, చట్టాల్లో అనేక మార్పులు వచ్చినాయి. ప్రతి వాళ్ళు కూడా స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు. ఆ స్వేచ్ఛ కోరిన వాళ్ళు వాళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యతని పవిత్రంగా ఎలా ఉండాలనేది చేయలేకపోతున్నారు. భార్య కానీ భర్త కానీ వాళ్ళ యొక్క విద్యుత్ కర్తవ్యం పెడినాడు ఒకరినొకరు విడిపోకుండా ఈ జీవితాంతం వరకు సుఖదుఖాల్లో, కష్ట సుఖాల్లో అన్నిట్లో కూడా కలిపి ఉంటామని చెప్పుకున్నోళ్ళు చిన్న చిన్న విషయాల్లోనే అనేకమైనటువంటి పొరపాట్ల వల్ల కానీ, లేకపోతే గ్రహపాట్ల వల్ల కానీ, లేదంటే ఆలోచన సరళిలో ఉన్నటువంటి తప్పు విధానం వల్ల కానీ అనేక విధాలుగా కొన్ని మనస్పర్ధలు వచ్చేసి వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకొని కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా న్యాయాన్ని పొందాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. దాంట్లో కొంత తప్పు ఉంది, కొంత కరెక్ట్ ఉంది. తప్పు ఏంటంటే అందరూ సమానమని మన చట్టాల్లో రాసుకున్నాం, కానీ మరి స్త్రీలకు ఎక్కడుంది స్వాతంత్రం? స్త్రీల అంటే భార్యల యొక్క హక్కుల్ని భర్తలు ఎంతమంది కాపాడుతున్నారు? కొన్ని సందర్భాల్లో భర్తను బాధ పెట్టే భార్యలు కూడా ఉన్నారు. కానీ ఎక్కువగా చూస్తే మనము జనరల్గా తెలిసింది ఏంటంటే భర్తే కట్నం కోసం కానీ లేకపోతే తన యొక్క చెడు అలవాట్ల వల్ల కానీ ఎక్కువ మంది భర్తలే భార్యల్ని బాధ పెడుతున్నారని చెప్పేసి వినికిడి. అది ఎంతవరకు వాస్తవం, ఈ స్టాటిస్టిక్స్ అవన్నీ మనం పక్కన పెడితే జనరల్గా చూస్తే ఇది భార్య అనే ఆమె కొంత డొసైల్గా, కొంత సబ్మిసివ్గానే ఉండి కాలయాపన చేస్తూ పోతుంది. చాలా వరకు కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం సార్, ఆడవారు కొంతమంది తొందరపడతారు, కొంతమంది తొందరపడరు. ఏదేమైనా కానీ కూడా సర్దుకొని పోయి సంసారం చేసుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండేటువంటి వాళ్ళనే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఎక్కువ మంది అలా ఉన్నారు. కానీ అయినా కూడా మరి సమాజంలో అనేక మార్పులు వచ్చేసినాయి. ఇప్పుడు చాలామంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరిగింది. దానివల్ల ఇదివరకులాగా ఇంట్లో పనికే వాళ్ళు పరిమితమై ఉండటం లేదు. ఎప్పుడు అలా లేరో కొన్ని ఇన్కన్వీనియన్స్లు ఇంట్లో తయారవుతాయి. ఆ ఇన్కన్వీనియన్స్లు తయారైనప్పుడు భర్తలు కూడా కొంత అర్థం చేసుకొని సహకరిస్తే అది హాయిగా జీవితం జరిగిపోతుంది. ఇప్పుడు తీర్పులు కూడా అనేక రకాల తీర్పులు ఎలా వచ్చినాయంటే తనకి ఆదాయం లేకపోయినా భార్యను పోషించాల్సిన బాధ్యత భర్త మీద ఉందని కూడా కొన్ని తీర్పులు వచ్చినాయి, మెయింటెనెన్స్ అటువంటి వాటిల్లో. కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలు భార్యలని కష్టపెట్టినా
అత్తమామలు లేకపోతే ఆడపడుచులు ఇంట్లో వాళ్ళు కష్టపెట్టినా ఇందాక మనం రాసుకున్నట్టు ఇలా చెప్పుకున్నట్టు క్రూయల్టీ కింద పనిష్మెంట్ ఎలా పడుతుందో అదేవిధంగా పోషణ అంటే విడాకులు లేకపోతే డిస్ప్యూట్స్ వచ్చిన తర్వాత ఇద్దరు సపరేట్గా ఉన్నప్పుడు అమ్మాయి తనకి ఇన్కమ్ లేకపోతే తను ఎలా కోర్టు నుంచి భరణం పొంది తన జీవనానికి సాగినిప్పాలి అనేదానికి ఒక పెద్ద సిస్టమ్ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. కానీ మొత్తం మీద చూస్తే కాలయాపన ఒకటి, లేకపోతే భార్యాభర్తల మధ్యలో వచ్చే సంబంధాల్లో అపోహల వల్ల కానీ, లేకపోతే ఆత్మవిశ్వాసం వల్ల కానీ, లేకపోతే ఎక్కువ అప్పులు పడిపోయినందువల్ల కానీ, లేకపోతే ఆదాయం లేనప్పుడు కొన్ని కష్టాలు చాలా భూతార్థంతో పెట్టి చూస్తే తట్టుగా చూస్తారు. ఆర్థిక వనరులు అందరికీ ఉన్నప్పుడు ఎవరు పెద్ద పట్టించుకోరు. కానీ ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కొన్ని తప్పుల్ని ఇతరుల్లో ఎంచుకొని ఆ తప్పుల్నే పరమావధిగా చేసుకొని కాలయాపన చేస్తూ జీవనయానం గడపలేక ఇద్దరు ఫైట్ చేసుకొని కోర్టుకు వచ్చి విడాకులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సర్దుకోవాలి అనేటువంటి ఆలోచన రాదంటారా? ఎంతో ప్రేమ కలిగి ఉంటారు కదా సార్ భార్యాభర్తలు. అంటే ఇనీషియల్గా ప్రేమతోనే వస్తారు. ఏదో కొంతమంది ప్రేమించుకొని వస్తారు, ఇతర వేరే వాళ్ళతో ప్రేమించుకొని ఇక్కడ కాపురం చేయడానికి వస్తారు. ఇక్కడ కాపురం సరిగా చేయలేక అక్కడ ప్రేమించిన వాడితోటి ఉండలేక వాళ్ళ మధ్యలో ఒక మానసిక సంఘర్షణ జరిగి ఆ సంఘర్షణలో ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ వాతావరణాన్ని డిస్ప్యూట్గా చేసుకొని అక్కడ సరిగా ఉండలేక బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. కొంతమంది ఎన్నిటిని ఎదిరించి తప్పకుండా తమ వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందేవాళ్ళు మనం చూస్తుంటాం. అనేక మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకి అనుగుణంగా తమ జీవనశైలిని మార్చుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ సంకల్ప బలంతో వాళ్ళు జయం పొందే అవకాశం ఉంది. వెనకటి రోజుల్లో అయితే సార్ మనం ఒక 25 years 30 years క్రితం చూసుకున్నట్లయితే అటు పెద్దలు ఇటు పెద్దలు కూర్చొని విడిపోకుండా చూసినటువంటి మరి పెళ్లి జంటలను కూడా మనం చూసాము. అప్పుడే కాదమ్మా, ఇప్పుడు కూడా వెల్ విషర్స్ కానీ, కన్సీలియేటర్స్ కానీ, మీడియేటర్స్ కానీ, జ్యుడిషియల్ సెటిల్మెంట్ ద్వారా కానీ, లేకపోతే ఆర్బిట్రేషన్ ద్వారా కానీ, లోక్ అదాలత్ ద్వారా కానీ అనేకమైనటువంటి వైవాహిక సంబంధమైనటువంటి డిస్ప్యూట్స్లో చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కలపాలని. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా రిలీఫ్ కోసం కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ రిలీఫ్ ఇస్తారా లేదని పక్కన పెట్టి సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక జడ్జిమెంట్లో కూడా ఏం చెప్పిందంటే, ఫస్ట్ మీరు వాళ్ళిద్దరి మధ్యలో అమికబుల్గా సెటిల్మెంట్ అయ్యేదానికే చూడండి. కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్ సొసైటీలో. కుటుంబాలు బాగుంటేనే కుటుంబ సభ్యులు బాగుంటారు, కుటుంబ సభ్యులు బాగుంటేనే సమాజం బాగుంటుంది. కాబట్టి చీటికి మాటికి ఏదో చిన్న చిన్న విషయాలకు కూడా కోర్టుకు వచ్చినప్పుడు మొట్టమొదట వాళ్ళ నలుగురు మధ్యలో లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో కానీ, వాళ్ళ కుటుంబీకులందరి మధ్యలో కానీ ఒక మంచి సత్సంబంధాలు మంచి వాతావరణాన్ని కలిగి చేసి, నేను చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు కన్సీలియేటర్స్ ద్వారా కానీ, మీడియేటర్స్ ద్వారా కానీ, లోక్ అదాలత్ ద్వారా కానీ, జ్యుడిషియల్ సెటిల్మెంట్ ద్వారా కానీ, లేకపోతే ఆర్బిట్రేషన్ ద్వారా కానీ వాళ్ళ మధ్యలో ఒక మంచి అంగీకారం కుదిరి వాళ్ళ జీవనయానం సరిగా జరిగేటట్టు చేసే ప్రయత్నమే మొట్టమొదటి చేస్తారు, మధ్యలో చేస్తారు, ఆకరణ చేస్తారు. అందువల్ల ఇక్కడ మనం గమనించాల్సింది వ్యవస్థలో ఇప్పటికీ కూడా పెళ్లి మీద మంచి విశ్వాసం అనేది ఉంది. సమాజంలో పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు బాగుంటున్నాయి, తీపిగా ఉంటున్నాయి, ఆనందంగా ఉంటున్నాయి, భార్య కూడా కొంచెం అనుకూలంగా పోతుంది అని ఒక ఇది వచ్చింది. మరి ప్రేమ వివాహాల్లో చూస్తే ఏదో ఒక బాధ్యతతో పాటు ప్రేమతో పాటు ఎక్కడో కొన్ని లోటుపాట్లు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు పెద్దలు ఎవరు సపోర్ట్ చేయటం లేకపోయినందువల్ల వాళ్ళు విడిపోయేదానికి ఎక్కువ అవకాశాలు కనపడుతుంటాయి. ఇది నా వ్యక్తిగతం కాదు, జనరల్గా మనం చూస్తుంటాం సొసైటీలో. కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దలు తమ పాత్రని విజయవంతంగా పోషిస్తూ వాళ్ళకి సరైనటువంటి దిక్సూచిలాగా నిలబడి సలహాలు ఇచ్చి సంప్రదింపులు చేసి వాళ్ళ జీవనయానాన్ని బాగా జరిపే ఎన్నో కుటుంబాలు మనం చూస్తుంటాం. అదే ఇంట్లో ఎదిరించి బయటికి పోయి లేకపోతే ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళు, లేకపోతే దాన్ని ఏమంటే లస్ట్ అంటారు, లవ్ కాదు లస్ట్, ఏదో కామంతో చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళకి ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు ఎవరు నిలబడరు. అది సహజం. మరి భగవంతుని అనుగ్రహం వాళ్ళకి ఏదో విధంగా ఉంటుంది, మంచివాడు కానీ చెడ్డవాడు కానీ, అది వేరే. బట్ జనరల్గా మాట్లాడితే పెద్దలు కుదిర్చిన వివాహాల వల్ల ఎక్కువ లాభాలు మనకు కనబడుతున్నాయి, కష్టాలు నష్టాలు ఇబ్బందులు అనేవి తక్కువ కనబడతాయి. లోక్ అదాలత్ అంటే ఏంటి సార్? లోక్ అదాలత్ అనేది ఒక సిస్టమ్. అంటే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఏర్పరచుకున్నటువంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో త్వరితగతిన న్యాయాన్ని అందాలంటే ఇద్దరూ వాళ్ళ యొక్క సమస్యలని
ఒక అవగాహనతోటి అనుకూలంగా రాజీ పడితే ఆ రాజీని అంగీకరిస్తూ లోక్ అదాలత్లో బెంచ్లు ఉంటాయి. ఒక జడ్జి గారు, ఒక సంఘ సంస్కర్త, ఒక లాయరు, వీళ్ళ ముగ్గురు కూర్చొని వాళ్ళతో చర్చించి వాళ్ళ మధ్య అంగీకారంతో ఒక తీర్పు ఇస్తారు. అది దాన్ని అవార్డు అంటారు. ఆ అవార్డు కూడా జస్ట్ లైక్ కోర్టు తీర్పు లాగానే. అయితే ఇక్కడ లాభం ఏంటంటే ఆ లోక్ అదాలత్లో కనుక రాజీ పడిపోయి కేసు తీసేస్తే అప్పుడు దాకా కట్టిన కోర్టు ఫీజు మొత్తం వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తారు. ఎవరు కట్టిన కోర్టు ఫీజు వాళ్ళకి వెనక్కి ఇస్తారు. రెండో దాని మీద ఇంకా అప్పీల్ లేదు. ఇద్దరు గెలుస్తారు, ఎందుకంటే అంగీకారంతో వస్తారు కాబట్టి. ఇద్దరు కొంత సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళిద్దరి మధ్యలో అమికబుల్గా సెటిల్మెంట్ చేసుకొని అవార్డు తీసుకుంటారు. అది లోక్ అదాలత్ అంటే. అయితే లోక్ అదాలత్ ద్వారా తొందరగా కేసులు పరిష్కారం అవుతాయా సార్? ఉంది కదా అవకాశం. ఇప్పుడు ఇద్దరిని అంగీకరింపజేస్తే ఇక కోర్టులో ఎవిడెన్స్ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. జడ్జీలు తలకాయలు పాల్గొట్టుకొని తీర్పులు చేయాల్సిన అవసరం లేదు. వకీళ్ళు ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాటిల్లో ఈ కన్సిలియేటర్స్, మీడియేటర్స్ వాళ్ళంతా ట్రైన్డ్ ఉంటారు. ఆ ట్రైన్డ్ స్కిల్స్ వల్ల వాళ్ళు ఎవరితో ఎలా మాట్లాడితే వాళ్ళిద్దరి మధ్యలో మంచి అవగాహన, రాజీ కుదురుతుందని చెప్పి వాళ్ళు తెలుసు కాబట్టి అలా ప్రయత్నం చేసి ఆ దిశలో వాళ్ళని రాజీ చేసి కోర్టులో నుంచి కేసు లేకుండా చేసేస్తారు. ఇద్దరు గెలవటము, ఇద్దరిని గెలిపించడం అనేది నిజంగా చెప్పాలంటే చాలా విజయ సోపానం కదా సార్? చాలా కేసులు నేను ఇటు న్యాయమూర్తిగా కానీ ఇటు న్యాయవాదిగా కానీ పెద్ద పెద్ద కేసుల్లో కూడా రాజీ ప్రయత్నాలు చేసి రాజీ ద్వారా త్వరితగతిన వాళ్ళకి న్యాయం అందిస్తూ కోర్టులో కేసుల పెండెన్సీ తగ్గించి కాలయాపన లేకుండా వాళ్ళు ఆనందం పొందేదానికి మేము కృషి చేసినప్పుడు మనకు కూడా ఆనందం వస్తుంది. ఫీజు ఏముంది వస్తూ ఉంటుంది. ఈ కేసులో పోతే ఇంకో కేసులో వస్తుంది. ఫీజు ముఖ్యం కాదు. అందరికీ కూడా ముఖ్యంగా ఈ చిన్నపిల్లల కేసులప్పుడు కానీ, ఉమెన్ కేసెస్ అప్పుడు కానీ, లేకపోతే భార్యాభర్తల కేసులప్పుడు కానీ ఎక్కువ ఆలోచించేది రాజీ చేయడానికే. ఇప్పుడు మీరు లోక్ అదాలత్ ద్వారా మరి ఎన్నో కేసులు మీరు పరిష్కరిస్తూ ఇటు మీరు గెలుస్తారు, వాళ్ళనే గెలిపిస్తారు. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మీకు చాలా కావాల్సినటువంటి ఆనందం, వాళ్ళకి ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ఉన్నప్పుడు అమ్మయ్య వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, కలిసి ఉంటే కలదు సుఖం అనేసినటువంటి చెప్పినప్పుడు సార్ నిజంగా మీరు సంతోషపడతారా సార్? వాళ్ళ కుటుంబ సభ్యుల మీద చెప్పినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు కోరుకునేది ఆనందమే. పెళ్లి చేసుకునేది కూడా ఆనందంగా 100 ఏళ్ళు జీవితాన్ని గడపడానికే. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు, వేరే ఇంట్లో అమ్మాయి మన ఇంట్లోకి వస్తుంది, లేకపోతే ఈ అబ్బాయి అలరకం పోయినా వాళ్ళ ఇంట్లోకి పోతాడు. ఇతను ఒక అలవాట్లకి అలవాట్లు ఏర్పరచుకొని ఉంటారు. అలవాట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ మార్చుకున్న అలవాట్లని ఇతరులకి అనుకూలంగా ఉండేటట్టు చేస్తే అది జీవనయానం బాగానే సాగిపోతుంటుంది. అది చేసుకోవాలంటే దానికి కొంచెం మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలి. సాక్రిఫైస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ త్యాగం చేసేటప్పుడు వ్యక్తిగత లాభాన్ని కొంత వదులుకుంటే తొందరగా జరిగిపోతుంది. ఇప్పుడు కొంతమంది చూస్తుంటాం సార్ మనం సమాజంలో, కొంతమంది మరి కూతుళ్ళు కాపురాల్లో కానివ్వండి, కొడుకులు కాపురాల్లో కానివ్వండి, ఈ తల్లిదండ్రుల పాత్ర వాళ్ళు ఆ పాత్ర వహించడం వల్ల కొన్ని కుటుంబాల్లో మనం సమస్యలను చూస్తూ ఉంటాం. అది కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం సనాతన ధర్మాన్ని మర్చి మన మతాలు ఏ మతంలో కూడా మంచిగా చెప్తుంది, చెడ్డ చెప్పదు. ఇప్పుడు పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి, వాళ్ళకి 7-8 ఏళ్ళు వచ్చేదాకా పుట్టి బట్టలన్నీ వేసి తను అమ్మాయి కాదు అబ్బాయి అన్నట్టుగా వాళ్ళని మరి ఎడ్యుకేట్ చేసి ఒక్కసారిగా పెళ్ళి ఎప్పుడు మటుకే నువ్వు హిందూ అమ్మాయిలాగా లేకపోతే భారతదేశ సంస్కృతి ప్రకారం నువ్వు ఇలా ఉండాలి అని అంటే పెళ్ళి ఎప్పుడు ఉంటారు, పక్క రోజు ఎందుకు ఉంటారు? ఉండరు. అదే నిక్కర్లు వేసుకుంటారు. అది నచ్చకపోవచ్చు. పెళ్ళప్పుడు ఇలా కనపడ్డావే, లేదా మేకప్లో కనపడ్డావే, ఇలాంటివి వస్తుంటాయి అన్నమాట. తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంత సమయాన్ని స్పేర్ చేసి పిల్లల్ని ధర్మంలో ఎలా జీవించాలని వాళ్ళకి ఈ జీవనయానాన్ని గురించి నేర్పించాలి. పిల్లలకి ఏం తెలుసు? ఏమీ తెలియదు. మీరు ఎలా పెంచితే అలా వాళ్ళు పెరుగుతారు. వాళ్ళు పెద్ద అయ్యేదాకా తల్లిదండ్రుల యొక్క గైడెన్స్లోనే పెరుగుతారు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ సాన్నిధ్యంలో గెలుస్తారు. కాబట్టి వాళ్ళకున్న ఫ్రెండ్స్ కానీ, లేకుండా రిలేటివ్స్ కానీ, వాళ్ళు వెళ్ళే ఫంక్షన్స్ కానీ ప్రతిదీ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు ఇండిపెండెంట్గా ఆలోచించేంత వరకు బట్టల విషయంలో కానీ, తినే విషయంలో కానీ, లేదా చదువు విషయంలో కానీ, ఇటువంటి అన్ని విషయాల్లో నువ్వు ఎప్పుడైతే డాక్టర్ కావాలని కోరుకుంటావో అట్ ద సేమ్ డాక్టర్ కావడానికి కావాల్సినటువంటి సదుపాయాలు వాళ్ళకి ఇవ్వాలి. ఆ సదుపాయాలతో పాటు, కంఫర్ట్స్తో పాటు జీవితంలో ఏ తప్పులు చేయకూడదు, ఏ తప్పులు
ఎలా వస్తాయి, ఎలా ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ నేర్పించాలి. మరి ఆ బాధ్యత వాళ్ళు వహించడం లేదు ఒకటి. రెండోది, నీ కూతురికి ఏదో జరిగిందని నీకు ఇంటికి వచ్చిన కోడల మీద కూడా నువ్వు అలాంటివి చేసి లేకపోతే వాళ్ళ మీద పెత్తనం చెలాయించాలని అలా అంటే కుదరదు. ఒక ఆడదే ఇంకొక ఆడవాళ్ళకి శత్రువు అని కొంత సందర్భాల్లో అంటుంటారు. ఇది ఆడమగ తేడా కాదు, వ్యక్తిగతంగా వాళ్ళ మనసుల్లో వచ్చేటువంటి ఆలోచనలు అవి ప్రభావితం చెందుతాయి. మంచి సంకల్పంతో కోడళ్ళు కూడా కూతురులాగా చూసుకునే అత్తలు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి సందర్భాలు స్నేహితులుగా చాలా సినిమాలకు పోవటం, లేకపోతే పేరెంటాలకు పోవటం, లేకపోతే గుళ్ళకి వెళ్ళటం, అలా ఉన్న సందర్భాల్లో కుటుంబాలు బాగా హాయిగా జరిగిపోతాయి. మన సనాతన ధర్మంలో ప్రతి విషయాన్ని మనకు చెప్పున్నారు. మన భారతదేశ రాజ్యాంగంలో కూడా మనది హిందూ దేశం అని రాస్తుంది, భారత్ మాత అని అంటున్నాం. అందరికీ కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒక భారతీయ సంస్కృతి అనేది ఒకటి ఉంది. ఆడవాళ్ళని దేవతలుగా పూజిస్తాం. ఎందుకు? ఆడవాళ్ళు అంటే అక్కడ మన చెల్లె, అక్క, తమ్మ, అమ్మ అని కాదు, అందరూ. ఎందుకంటే స్త్రీలలో ఒక ప్రేమతత్వం, ఒక మానవత్వం, ఒక అనురాగం, ఒక సమయస్ఫూర్తి, ఒక చైతన్యం, ఒక శక్తి ఇవన్నీ ఉన్నాయని చెప్పి అందరు నమ్ముతున్నారు. సీతారాములు అంటారు. ఎందుకు సీత పేరు ముందు ఎందుకు చెప్తున్నారు అంటే స్త్రీని ముందుగా మన ఇంటికి దాన్ని ఏమంటారు, ఒక దైవంలాగా మనం చూస్తాం. స్త్రీలకు ఇచ్చేటువంటి వాల్యూ మన సొసైటీలో, మన భారతదేశంలో చాలా గొప్పగా ఎక్కువగా ఉంటుంది ఇతర దేశాలతో పోల్చి చూస్తే. అక్కడ ఏదో స్వేచ్ఛ అని చెప్పుకుంటూ వస్తారు, కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఇతర కంట్రీస్ వాళ్ళు మనల్ని మన సంస్కృతి కోసం వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కువ నిలబడటం లేదు, కుటుంబ వ్యవస్థ అక్కడ స్పాయిల్ అయి ఉంది. కానీ మనం వాళ్ళని అనుకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ అనుకరణలతోటి ఆవేశానికి లోనయ్యి తట్టుకోలేక మరి ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నాయి. బంగారు జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. దీనికి మళ్ళీ అత్తమామలు కొంత కారణం. వాళ్ళకి ఏదో కోరికలు ఉంటాయి. ఈ అమ్మాయి రాగానే నా కొడుకు మారిపోయాడని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళిద్దరి మధ్యలో గొడవల్లో ఆ భర్త నలిగిపోతుంటాడు, అటు చెప్పలేక ఇటు చెప్పలేక. అక్కడ సమయస్ఫూర్తితో కనుక అందరు కనుక ఒక అవగాహనతో ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని చర్చించుకొని పరిష్కారం చేసుకోవడానికి కనుక ఒక మంచి రాజీ మార్గంలో కనుక ముందుకెళ్తే చక్కటి సంతానం ఉంటుంది, కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది, పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఇహలోకంలో కాకుండా పరలోకంలో కూడా వాళ్ళు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని హాయిగా అనుభవిస్తారు. ఇది తెలుసుకోవాలి, తెలుసుకుంటున్నారు ఇప్పుడు. కానీ కొంతమందిని చూసుకున్నట్లయితే సార్, ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులేమో అబ్బాయిలకి సాడీలు చెప్తూ ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులేమో కూతురికి సాడీలు చెప్తూ ఉంటారు. ఇట్లా సాడీలు చెప్పడం వల్ల కుటుంబంలో సమస్యలు వస్తాయి, కానీ సమస్యలు సద్దుమణగవు కదా సార్. అంటే సమస్యలని సద్దుమణిగే విధంగా చేయాలంటే మన పాత వ్యవస్థలో ఇంటికి ఒక పెద్ద ఉండేవాళ్ళు. ఆ పెద్ద మాట అందరూ ఇంటికి పోయేవాళ్ళు. చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్లు ఏమున్నా కానీ పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాదు. అందరూ సంపార్జన అనేది అందరికీ వచ్చేసింది. చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం చేసే అమ్మాయి కావాలంటాడు, కానీ నువ్వు ఉద్యోగానికి టయానికి వెళ్ళడానికి లేదు, నాకు అన్నీ చేసిపోమంటాడు. అక్కడ పోయిన తర్వాత మగవాళ్ళతో మాట్లాడద్దు అంటారు. మాట్లాడకుండా ఎలా జరుగుద్ది? ఇక్కడ లైఫ్ పార్ట్నర్ ఎంత ముఖ్యమో అక్కడ కొలీగ్స్తో కానీ లేకపోతే పై ఆఫీస్తో కానీ వచ్చే కస్టమర్స్తో కానీ చక్కగా బిహేవ్ చేయాలి, అందరితో నవ్వుతూ మాట్లాడాలి. నువ్వు అపార్థం చేసుకుంటే తప్పు అయిపోద్ది. అక్కడ నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నీ సహచరులతోటి లేకపోతే నీతో పాటు ఉద్యోగం చేస్తూ నువ్వు ఎలా మాట్లాడుతున్నావో నీ భార్య కూడా వెళ్ళినప్పుడు అక్కడ అలాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి, కొన్ని జోక్స్గా ఉంటాయి, అవి కూడా సీరియస్గా తీసుకుంటారు. మరి నీకు ఎప్పుడైతే సంపాదన కావాలని లేకపోతే వర్కింగ్ వైఫ్ కావాలని నువ్వు పాకులాడతావో ఖచ్చితంగా నువ్వు దానికి తగ్గట్టుగానే నీ యొక్క జీవన విధానాన్ని మార్చుకొని, కోరికలను మార్చుకొని, మరి వచ్చిన ఆదాయం అయితే తీసుకోవడానికి సిద్ధపడి ఆ ఆదాయంతో హాయిగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు. చాలామంది అమ్మాయిలు భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. మరి ఈ సందర్భాల్లో నువ్వు చెప్పినట్టు ఆమె వినటానికి లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత నీకు మళ్ళీ సేవలు చేయడానికి వాళ్ళ దగ్గర ఓపిక, టైం అనేది కూడా ఉండాలి. అది లేనప్పుడు కిచెన్లే లేవు అసలు. ఇప్పుడు అంతా స్విగ్గీల ద్వారా వీటి ద్వారా తెచ్చుకొని తింటా
ప్లేట్లు కడిగేవాళ్ళు పడలేదు, గ్యాస్ అవసరం లేదు, తిని డస్ట్బిన్లో పరేసేస్తారు. కిచెన్ లేని ఇళ్ళు చాలా కట్టారు ఈ మధ్య రియల్ ఎస్టేట్లో. కిచెన్ చిన్నదైపోతుంది, బెడ్రూమ్లు పెద్ద అయిపోతున్నాయి. అందులో ఒకే ఇంట్లో 3 బెడ్రూమ్లు ఉంటాయి. ఎందుకయ్యా 3 బెడ్రూమ్లు అని అంటే, భర్త ఒక రూమ్లో, భార్య ఒక రూము, పిల్లలు ఒక రూము, అందరూ కలిసి ఒకే రూమ్లో పడుకునే అవకాశం కానీ లేకపోతే అవసరం కానీ ప్రస్తుతం లేవు. అంటే ప్రస్తుతం లేవు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ వాట్సాప్లు, వాళ్ళ ఫేస్బుక్లు, వాళ్ళ టెలిగ్రామ్లు, వాళ్ళ యాప్లు, లేకపోతే వాళ్ళు స్వేచ్ఛగా తగ్గాలంటే తగ్గొచ్చు, లేదా ఇంకోటి చేయాలంటే చేయొచ్చు. అట్లా ఉంటాం ఇష్టం అన్నమాట. వాళ్ళు అలా చేస్తే వీళ్ళకి నచ్చదు. అర్థమైందా? టీవీ ఛానల్లో 4 రిమోట్లు పెట్టుకుంటుంటారు. ఒకే టీవీ ఉంటే టీవీల దగ్గర వీళ్ళు నొక్కుతుంటారు, వాళ్ళ నొక్కుంటారు. దాని గురించి ఒక డిస్ప్యూట్. ఈ సీరియల్ చూడాలని వాళ్ళు, ఆ సీరియల్ చూడాలి. కోరికలు ఎక్కువైపోయినాయి, కష్టపడేవాళ్ళు తక్కువైపోయారు. దాని తగ్గట్టుగా కొన్ని ప్రభుత్వాలు సంక్షేమ పథకాలని చెప్పి పని చేయకుండానే వాళ్ళకి అన్నీ అందిస్తున్నారు. సో అలా సోమరిపోతులు కూడా తయారవుతుంది. నేను ఎందుకు పని చేయాలనే ఒక వాదన కూడా చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భాల్లో మనం ఏదో జరిగిపోద్ది, అన్నీ సుఖంగా కనిపిస్తుంది. అట్లా బయటకేమో లోపల ఎన్ని గొడవలు ఉన్నా తెలియదు. ఎప్పుడైతే బయటకు వచ్చి కోర్టుకు వెళ్తారో అప్పుడు అందరికీ తెలిసిపోద్ది, ఓహో ఇది సరిగ్గా జరగటం లేదు. ఈ మధ్యకాలంలో చూసుకుంటున్నట్లయితే సార్, కుటుంబ వ్యవస్థలో కూడా ప్రేమానురాగాలు తగ్గినాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు కదా. అది కరోనాకు ముందు. కరోనా తర్వాత ప్రేమానురాగాలు పెరిగినాయి. అయితే వాటిని వాడుకోవడం లేదు, ఆ అవకాశాలను వాడుకోవడం లేదు. ఎవరో ఎక్కడో ఎందుకు చచ్చిపోతున్నారో అర్థం కాకుండా చిన్న జీవి వల్ల మనిషి చచ్చిపోతుంటే తను ఏర్పరచుకున్నటువంటి ఒక సామ్రాజ్యం, తను సంపాదించిన సముపార్జన, డబ్బు, ఇవన్నీ కూడా ఏం పని చేయనప్పుడు తన వాళ్ళు ఎవరనేది తెలిసిపోద్ది అనమాట. కరోనా వచ్చినా కూడా కరోనాని తట్టుకొని నిలబడి మరి జీవించగలుగుతున్నారంటే కుటుంబంలో ఉన్న అందరూ ఐకమత్యంతో, ప్రేమానురాగాలతో ఒక్కో ఇంట్లో ఉండటం వల్ల జరిగింది. సో కరోనా తర్వాత కొంచెం అభిమానాలు అనేవి పెరిగినాయి. అవసరాలు ఎక్కువైనా అభిమానం, ప్రేమ ఉండబట్టి ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే, సంపాదించింది మళ్ళీ నా పిల్లలకే, నా 7 తరాలకి దీన్ని వాడాలని కాకుండా వీళ్ళ అవసరాలు ఏందో తీర్చుకుంటూ కొద్దిపాటిది ఇచ్చి నువ్వు సంపాదించుకో, నువ్వు కష్టపడు అనే ఒక విధానం వచ్చింది. అవసరాలు ఎక్కువైపోయినాయి. ఈరోజు ఈ జీన్ ప్యాంట్ చూస్తే రేపు ఇంకోటి చూసినప్పుడు భౌతికమైనటువంటి వసతులతో ఆనందం అనేది వస్తుందన్నమాట. అవసరాలకేనంటారా? అవసరాలు, కోరికలు. ఇప్పటి వరకు కూడా మరి జిల్లా మాజీ న్యాయమూర్తి, సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి నేరెళ్ల మాల్యాద్రి గారు ఎంతో అమూల్యమైనటువంటి సందేశాన్ని, సలహాల్ని, సూచనల్ని, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, కలిసి ఉంటే కలసి సుఖం అనేటటువంటి చాలా సమాజానికి అవసరమైనటువంటి అంశాలని వారు అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం సార్. మీకు కూడా అమ్మా, మీ ఛానల్ ద్వారా ప్రజలకి జీవన విధానం ఎలా ఉండాలి, కుటుంబాల్లో ఐకమత్యంగా ఎలా ఉండాలనే విషయాల గురించి మీరు నన్ను అడిగి చెప్పించుకున్నందువల్ల, వాళ్ళకి తెలిసినందువల్ల వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తున్నాను. వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. జిల్లా మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అయినటువంటి శ్రీ నేరెళ్ల మాల్యాద్రి గారిని అడిగి వారికి సంబంధించినటువంటి కాదు, మన సమాజానికి సంబంధించినటువంటి విషయాలు వారిని అడిగి వారి అనుభవాలతో ఇప్పుడు సమాజానికి చాలా విషయాల్ని వారు అందించబోతున్నారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు చాలా మంది బ్యాంక్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు సార్. బ్యాంక్స్ కూడా వెనక ముందు ఆలోచించకుండా మరి లోన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు కడతారు, ఎంతవరకు కట్టరు అనేటటువంటి ఆలోచన కూడా కొన్ని బ్యాంక్స్ ఉండటం లేదు. ఈఎంఐస్ కూడా చాలా మంది కట్టకుండా ఆపేస్తున్నప్పుడు మరి వాళ్ళు నెక్స్ట్ ఈఎంఐ కట్టాలి అంటే ఏ పద్ధతిని వాళ్ళు అనుసరించాలి? ఇప్పుడు బ్యాంక్ లోన్స్ బ్యాంక్ వాళ్ళు ఆలోచించకుండా ఏమి ఇవ్వరు. కొన్ని స్కీమ్స్ అప్పుడు ఇచ్చేటప్పుడు సెక్యూరిటీ లేకుండా ఇస్తుంటారు. కానీ జనరల్గా ప్రతి లోన్కి కూడా
ఒక గ్యారంటీయర్ ఉంటాడు, సెక్యూరిటీ ఉంటుంది. ఫిజికల్గా ప్రాపర్టీ సెక్యూరిటీ కొన్ని విషయాలు అయితే శాలరీ సర్టిఫికేట్ పెట్టుకొని కొన్ని ఇస్తుంటారు. ఏదైనా ఫెయిల్ అయితే, ఈఎంఐ ఫెయిల్ అయితే ఖచ్చితంగా రికవరీ కోసం ఈ దాని మీద శాలరీ మీద అటాచ్మెంట్కి వెళ్ళటం కానీ, అంటే ఇన్కమ్ వస్తుంటే, ఇన్కమ్ లేనప్పుడు ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీకి సంబంధించి ఆ ఇన్కమ్ అటాచ్మెంట్ కానీ, లేదా ప్రాపర్టీని అటాచ్మెంట్ చేసి సేల్ చేసి కానీ ఇవన్నీ చేస్తుంటారు. మరి ఈఎంఐలు ఫెయిల్ అయినప్పుడు కొన్ని సందర్భాల్లో అప్పుడు ఏమవుతుంది, బ్యాడ్ లోన్ అయిపోద్ది, నీ సిబిల్ స్కోర్ పోద్ది. సిబిల్ స్కోర్ పోయి బ్యాడ్ లోన్ అయిపోయినందువల్ల నువ్వు మళ్ళీ లోన్ తీసుకోవాలంటే నీకు అవసరం వచ్చినప్పుడు తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి లోన్ తీసుకోవాల్సిన, లోన్లు ఇస్తున్నారు కాబట్టి తీసేసుకోవటం కాకుండా, నీకు అవసరమైనవి అనవసరమైనవి కొన్నప్పుడు అవసరానికి కొనుక్కోవాలనుకున్నప్పుడు నీ దగ్గర డబ్బులు ఉండవు. అందువల్ల లోన్ అవసరం లేనప్పుడు లోన్ తీసుకోకూడదు. లోన్ తీసుకున్న దాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలి, దాని ద్వారా మళ్ళీ మనకేమైనా ఆదాయం వస్తుందా లేకపోతే సుఖం వస్తుందా, ఆ సుఖం వచ్చిన దానికి మనకు పర్చేజింగ్ పవర్ ఉందా, ఎంత మనకు వస్తుంది అనేది చూసి చేసుకోవాలి. ఇప్పుడు అమెరికాలో పెద్ద బ్యాంక్ ఒకటి దివాలెత్తింది, ఐటీ రంగం చాలా దెబ్బతినింది. అమెరికాలో ఉద్యోగాలు పోతే దాంట్లో 70% ఉద్యోగాలు ఇండియన్స్కి పోయినాయి అంట. దాని ఎఫెక్టు ఇక్కడ ఇండియాలో కూడా చాలా ఉద్యోగాలు పోయినాయి. ఐటీ వాళ్ళ ఫెయిల్ అయినందువల్ల సుమారు 67% 67% ఉద్యోగాలు ఇండియాలో పోయినాయట. అంటే 33% వాళ్ళే ఐటీలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక ప్లాన్ చేసుకొని నాకు 2 సంవత్సరాలు 2 లక్షల జీతం వస్తుంది అనుకొని ఇల్లు లోన్ కింద తీసుకుంటారు, కార్ లోన్ కింద తీసుకుంటారు, స్కూటర్ లోన్ కింద తీసుకుంటారు, బంగారం లోన్ కింద తీసుకుంటారు. ఎప్పుడైతే ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదు, ఉద్యోగం పోయింది కదా, తినడానికే లేదు కదా, ఒక్కోటి అమ్ముకోటి వస్తుంది. కొన్నప్పుడు పెట్టిన ధర అమ్మినప్పుడు రాదు. దానివల్ల ఏమవుద్ది, రీపేమెంట్ చేయలేడు, ఫెయిల్ అయిపోతాడు. బ్యాంక్ వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం ఉంటే ఉద్యోగం మీద పోయి రికవరీ చేస్తాడు, ఆస్తి ఉంటే ఆస్తి మీద పోయి చేస్తాడు. ఆస్తి కూడా నువ్వు అప్పులను కొన్నప్పుడు ఆస్తి వాల్యూలో ఒక్కోసారి రియల్ ఎస్టేట్ రంగంలో అనేక మార్పుల వల్ల మనం కొన్నప్పుడు ఉండే వాల్యూ తర్వాత ఉండకపోవచ్చు, లేకపోతే కొన్నప్పుడు ఉన్న వాల్యూ ఉన్నా దాన్ని పెరగకపోవచ్చు. పెరిగినా మనం ఎక్స్పెక్ట్ చేసినంత పెరగనందువల్ల ఈ లోన్ మీద ఇంట్రెస్ట్ అనేది పరిగెడుతూనే ఉంటుంది. అది దానికి శనివారాలు లేవు, ఆదివారాలు లేవు, కాలం లేదు, టైం లేదు. ఆ విధంగా ఇక్కడ మార్పులు ప్రాపర్టీ వాల్యూ మార్పులు ఉండవు. అప్పుడేమవుద్ది, నిన్నటిదాకా బాగా హాయిగా రిచ్గా కంఫర్టబుల్గా ఉన్నవాడు ఈరోజు డోల్డ్రమ్స్లో పడతాడు. మళ్ళీ సిబిల్ స్కోర్ పెంచుకోవాలి, సిబిల్ స్కోర్ పెంచుకోవాలి, ఈఎంఐ కట్టాలంటే పని చేయాలి. ఆ డబ్బులు లేక ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంట్లో అందరి మధ్యలో అనుమానాలు, లేకపోతే వాళ్ళ కోరికలు తీర్చడం లేదు కాబట్టి సంఘర్షణలు, కొట్లాట్లు, ఇవన్నీ కూడా అవుతాయి. ఈ పరిస్థితుల్లో బ్యాంక్ మేనేజర్ ఇంటికి వెళ్ళాడు అనుకో, వాడు తిడతాడు, ఎందుకు వచ్చావా మా ఇంటికి, నేను కడతాం పో, కోర్టుకెళ్ళు అని అంటారు. సో ఇలాంటి రాకుండా చూసుకోవాలంటే ఒక బ్యాలెన్స్డ్, అసలు ఎలా దాన్ని మనం సెట్ చేసుకోవాలో కూడా, అంటే ఇంటికి సంబంధించి ఒక బడ్జెట్ చేసుకోవాలి. నీ ఇంట్లో నువ్వు జీవించడానికి ఒక ప్రణాళిక రచించుకోవాలి. దానికి సంబంధించి కూడా 2 విషయాలు మనం మాట్లాడుకోవచ్చు ఈ సందర్భంగా. ఇంట్లో ప్రతి వాళ్ళు పంచ ప్రణాళికలు అని నేను అంటాను వాటిని. అంటే పంచవర్ష ప్రణాళికల్లాగా ముందు మనం చేయాల్సింది ఏంటంటే, మనకి ఎంత వస్తుంది ఇన్కము, దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాము అనేదానికి ఒక లెక్క పక్కా ఉండాలి. ఇది ఒక ఫస్ట్ పాయింట్. లెక్క లేకుండా ఏది ఖర్చు పెట్టకూడదు, అది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. రెండోది ఏంది, ఖర్చు పెట్టే ప్రతి రూపాయి సద్వినియోగం అవ్వాలి. అనర్హులకి గిఫ్ట్ కూడా ఇవ్వకూడదు, దానం కూడా చేయకూడదు, అర్హులకే ఇవ్వాలి. ఒకవేళ దానం చేయాల్సి వచ్చిన, అంటే కష్ట సుఖాలు అనేది, సుఖ దుఃఖాలని ఒక్కసారి కలిసి రావు. ఒక్కోసారి దుఃఖమే మనకు ఉంటుంది. ఆ దుఃఖం ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం సుఖంగా ఉండాలి అని అంటే ఆర్థికంగా ఇబ్బందులు అనేవి ఉండకూడదు. కాబట్టి నువ్వు ఏదైనా ఒకటి ఖర్చు పెట్టేటప్పుడు ఫస్ట్ ఏమో ఇందాక చెప్పినట్టు ప్రతిదీ లెక్క ఉండాలి. లెక్క జమ లేకుండా ఏది చేయకూడదు. రెండోది, ఖర్చు పెట్టేటప్పుడు దీని యొక్క అవసరం మనకు ఉందా లేదా, దీనివల్ల మనకు లాభం వస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి. అయితే ఆదాయ వ్యయాల మధ్య సమతూకం ఉండాలి. నువ్వు ఎంత రాబడిందో దానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టి కొంచెం దాచిపెట్టుకోవడం కూడా ఉండాలి. అలా లేకపోతే